ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములో 38వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము నుండి 22వ దావీదు కీర్తన. 22వ కీర్తన మొదటి వచన ప్రారంభము. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనంగా నుండుటలేదు. అయినను నీవు నాకుత్తరమియ్యకున్నావు. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మికయుంచిరి, వారు నీయందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడునూ లేడు. నాకు దూరంగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొనియున్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీయు స్థానము తప్పియున్నయి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగియున్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయెను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించియున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నా ఎముకలన్నీయూ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరంగా నుండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకుత్తరం ఇచ్చియున్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు కలవారలారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. దాని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు కల వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ మీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. ప్రైజ్ ద లార్డ్. 22వ కీర్తన మెస్సయాకు సంబంధించిన కీర్తన. ఇది ప్రార్థనతోనూ స్తుతులతోనూ కూడుకొని ఉంటుంది. ఈ కీర్తన, దీని తర్వాత 2 కీర్తనలు కాపరి కీర్తనలు. 22వ కీర్తన గతమును అనగా సిలువను గురించి చెప్తుంది. 23వ కీర్తన ప్రస్తుతము గురించి అనగా ప్రభువు ఇప్పుడు మనకు కాపరిగా ఉండుటను గూర్చి చెప్తుంది. 24వ కీర్తన భవిష్యత్తును అనగా యేసు మహిమతో రాజుగా పరిపాలించే సమయమును గురించి చెప్తుంది. ఇక్కడ 1వ వచనములో యేసు సిలువపై పలికిన మాటను చదువుతాము. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. సిలువపై యేసు అవమానము నొందాడు. నీళ్ల వలె పారబోయబడి శ్రమను అనుభవించాడు. ఆయన వస్త్రములు వారు పంచుకున్నారు. కానీ 22వ వచనంలో మనము పునరుద్ధానమునకు వస్తాము.
నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. యేసు పునరుత్థానుడైన రోజు మొదటిసారిగా తన శిష్యులను నా సహోదరులు అని సంబోధిస్తాడు. ఇది మనము యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనములో యేసు మగ్దలేనే మరియతో నా సహోదరులతో నేను నా తండ్రి యొద్దకు ఎక్కిపోవుచున్నానని చెప్పుమని అనడం మనం చదువుతాము. ఇదే విషయము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా ప్రస్తావించబడింది. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను, యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి అని కూడా చెప్పబడింది. మన ప్రభువైన యేసే సంఘములో మనము తండ్రిని స్తుతించుటలో మనలను నడిపిస్తాడు. దేవుని యందు భయభక్తులు గలవారు ఆయనను యథార్థ హృదయంతో స్తుతిస్తారు. 22 నుండి 30 వచనాలలో మనము సిలువ యొక్క కార్యమును మరియు పునరుత్థానము యొక్క ఫలితాన్ని చూస్తాము. 22, 23, 26 3 వచనాలు దేవునిని స్తుతించడం గురించి వివరిస్తున్నాయి. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను, యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. 27, 29 వచనాలు దేవుని ఆరాధించుటం గురించి చెప్తున్నాయి. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు, భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ నమస్కారము చేసెదరు, ఆయన సన్నిధిని మోకరించెదరు. దేవుని సేవించడం గురించి ఇక్కడ 30వ వచనము మనకు వివరిస్తుంది. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు అనగా 3 స్తుతి, 2 ఆరాధన, ఆ తరువాత పరిచర్య. ప్రభావవంతమైన పరిచర్య చేయడానికి స్తుతి ఆరాధన అనే సిద్ధపాటు ఎంతో ప్రాముఖ్యమైనది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అన్యాయమెరుగడు అతడు, కపటమెరుగడు, అయినను దేవుడు అతని నలుగగొట్టెను. మన నిమిత్తమే మరణమాయెను, మన నిమిత్తమే మరణమాయెను, తన జీవమును మనకు బలిగా దారబోసెను. మన నిమిత్తమాయన మహిని శ్రమలనుందెను, గణధరముల రోసెను, అనుమతించే చావును. మన నిమిత్తమే మరణమాయెను, మన నిమిత్తమే మరణమాయెను, తన జీవమును మనకు బలిగా దారబోసెను. హల్లెలూయా.